కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వచ్చాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉన్నాడు. కృష్ణుడు రాకని గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్లి బోరును విలిపించాడు. చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ధృతరాష్ట్రుడు దుఃఖాన్ని కోపంగా మార్చుకొని కృష్ణుడిని ఇలా నిలదీశాడు. అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడైన నువ్వు ఎందుకు మెన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలనే ఇదంతా నువ్వు జరగనిచ్చావు కదూ. ఈరోజు నాకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితికి ఎందుకు కలజేశావు అని నిలదీశాడు. శ్రీకృష్ణ పరమాత్మకు తెలియదా? అన్నీ తెలిసిన కృష్ణుడు కూలుగా ఇలా సమాధానం చెప్పాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వే, నీ కర్మ. ఏంటో తెలుసా? 50 జన్మల క్రితం నువ్వు ఒక కిరాతకుడివి, అంటే వేటగాడనమాట. ఓ రోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గోళ్లతో నివసిస్తుంటే వాటిని నువ్వు చంపబోయావు. అప్పుడు ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బతకగా అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న 100 గుడ్లని ఆ 2 పక్షులు చూస్తుండగానే విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 100 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక గత 50 జన్మలుగా వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుంచి విముక్తుణ్ణి చేసి కర్మబంధం నుంచి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని శ్రీకృష్ణుడు వివరించి చెప్పాడు. ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడు తిరిగి ప్రశ్నించాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నించాడు. ఇలాంటి ప్రశ్నలు మనకు కూడా కలుగుతాయి కదండి. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక ఆ కర్మ ఏదైతే ఉందో తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిచ్చాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంతే కదా మరి, మనం జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీకృష్ణుడి యొక్క అంతరార్థం. పరమాత్మ మనం చూస్తూనే ఉన్నాడు. మనం చేసే పనితో మనకు పరమార్థం. అంతేనంటారా కాదంటారా? ఇలాంటి ఎన్నో రహస్యమైనటువంటి విషయాలు భారత రామాయణ గ్రంథాల్లో మనకి దొరుకుతూనే ఉంటాయి. చూసేవారికి చూసినంత, వినేవారికి విన్నంత.